సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతూ గుక్కెడు మంచినీళ్లు కావాలంటే కొనుక్కుని తాగేటువంటి పరిస్థితి. పారిశ్రామికంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ముత్తుకూరు మండలంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటూ విపరీతంగా రాకపోకలు జరిగే ప్రాంతం ఇది. ఈ వేసవిలో మంచినీటికి ఇబ్బంది లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీరామనవమి సందర్భంగా డొక్కా సీతమ్మ ఆంధ్రుల అన్నపూర్ణ పేరు మీద మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు శ్రీరాముల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పానకాన్ని పంపిణీ చేశారు. జనసేన పార్టీ శ్రేణులు, మెగాస్టార్ అభిమానులు, రామభక్తులు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ముత్తుకూరు మండల జనసేన పార్టీ యూత్ నాయకులు బోల అశోక్, దగ్గోలు సుమన్ గిరిజన కాలనీ నందు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు షేక్ రహీం, వెంకటాచలం మండల నాయకులు పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం, కావలి మస్తాన్, పల్లాల సీను, గుడి సీనయ్య, ఆరేదుల రామయ్య తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో జనసేన పార్టీ యువ నాయకులు అశోక్ అండ్ సుమన్ ఆధ్వర్యంలో ఏదైతే తాళ్లపూడి గిరిజన కాలనీలో పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన తీస్తున్న పెద్ద సినిమా విజయవంతం అయ్యే విధంగా పేద గిరిజనుల యొక్క ఆశీర్వాదాలు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి మా సోదర సమానులు, మా మెగాస్టార్ గారి కుమారుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.